భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాచరికం మళ్లీ రావాలి, నేపాల్లో భారీ నిరసనలు. భారత్ కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో జేడీ వాన్స్ పిల్లలు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ తమ ప్రభుత్వ పాలసీలతో 1000 ఏళ్ల భవిష్యత్తును సృష్టిస్తున్నట్టు వెల్లడి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు. విలువలే హిందూ సమాజానికి పునాది అన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. జపాన్లో మరో 2 కంపెనీలతో రేవంత్ బృందం ఎంఓయూ. 10 రాజ్ గ్రూప్ అనే 2 ప్రముఖ సంస్థలతో వేర్వేరుగా అవగాహన ఒప్పందాలు. సభ ప్రాంగణంలో దిగిన హెలికాప్టర్, మంత్రులకు తప్పిన ముప్పు. మెగా డిఎస్సీని చిత్తశుద్ధితో నిర్వహించకపోతే సహించం స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఓవైపు ట్రేడ్ వార్ అయినప్పటికీ భారీ లాభాల్లో భారీ స్టాక్ మార్కెట్. సరికొత్త రికార్డులను తాకిన బ్యాంకు నిఫ్టీ. చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం. 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించిన ముంబై ఇండియన్స్. మారడ హోమానికి సిద్ధమైన ఎన్టీఆర్, జూనియర్ అభిమానులు ఫుల్ ఖుష్. నేపాల్లో మళ్లీ రాచరిక పాలన రావాలని వందలాది మంది కాట్మండ్లో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంట్ ప్రధానమంత్రి నివాసం ఉన్న హై సెక్యూరిటీ జోన్ సమీపంలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి చెందిన దాదాపు 1500 మంది ధర్నా చేశారు. గణతంత్ర విధానం నశించాలి, రాచరికం మళ్లీ రావాలి, నేపాల్ను హిందూ దేశంగా ప్రకటించాలి అంటూ నినాదాలు చేశారు. ఆర్పీపీ చైర్మన్ రాజేంద్ర లింగ్డెన్, సీనియర్ నేతలు పశుపతి శంషర్ రాణా, మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ధ్రుబా బహదూర్ ప్రధాన్ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలోనే కాట్మండ్లోని కీలక ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. అనుమతి లేని ప్రదేశాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆర్పీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. నేపాల్ ప్రతినిధుల సభలో ఆర్పీపీ 5వ అతిపెద్ద పార్టీ పోలీసులు అరెస్టు చేసిన తమ నేతల్ని వెంటనే విడుదల చేయాలని ఈ పార్టీ డిమాండ్ చేసింది. తమ నిరసనని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన ఫ్యామిలీతో కలిసి భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ఉషా వాన్స్ 3 పిల్లలతో కలిసి సోమవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఎయిర్పోర్ట్లో వాన్స్ ఫ్యామిలీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జేడీ వాన్స్ పిల్లలు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకర్షించారు. జేడీ వాన్స్ ఉషా దంపతులకు 3 పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ ఉన్న విషయం తెలిసిందే. వీరిలో 2 అబ్బాయిలు కాగా 1 అమ్మాయి. ఇవాళ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా 3 పిల్లలు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కుమారులు 2 కుర్తా పైజామా ధరించగా కుమార్తె అనార్కలి స్టైల్లో ఫుల్ లెంత్ డ్రెస్ ధరించి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక భారత్లో ల్యాండ్ అయిన వెంటనే వీరు ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తాము తీసుకుంటున్న నిర్ణయాలు దేశ భవిష్యత్తును మరో 1000 ఏళ్ల పాటు తీర్చిదిద్దనున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన 17వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఆయన ప్రసంగించారు. భారత్లో ఆశావాహ సమాజ ఆశయాలు అసాధారణ రీతికి చేరుకుంటున్నాయని, ఆ కలల్ని నిజం చేసేందుకు అమితమైన వేగంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. సమగ్ర దేశ అభివృద్ధి ముఖ్యమని, ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం, ప్రతి పౌరుణ్ణి వదలకుండా అభివృద్ధి సాగాలన్నారు. ప్రభుత్వ స్కీమ్లు ప్రజలకు చేరిన తీరును బట్టి పరిపాలన నాణ్యత తెలుస్తోందన్నారు. ప్రజలకు అన్ని స్కీమ్లు చేరితే అప్పుడు ఆ ప్రభావం గ్రౌండ్ స్థాయి నుండి మారుతుందన్నారు.
గత 10 ఏళ్లలో భారత్ అసాధారణ రీతిలో మార్పులు చవిచూసిందన్నారు. పరిపాలన, పారదర్శకత, ఆవిష్కరణ అంశాల్లో భారత్ కొత్త ప్రమాణాలను నెలకొల్పిందన్నారు. ఇది టెక్నాలజీ యుగమని, అయితే వ్యవస్థల్ని సమర్థవంతంగా మేనేజ్ చేయడమే పరిపాలన అని ప్రధాని తెలిపారు. कुछ समय पहले मैंने लाल किले से कहा था कि आज के भारत को आने वाले 1000 साल की नींव को मजबूत करना है. एक हिसाब से देखें तो 1000 साल की सहस्त्राब्दी में पहले 25 साल बीत गए हैं. ये नई शताब्दी का 25वां साल है और नए मिलेनियम यानी नई सहस्त्राब्दी का भी 25वां साल है. हम आज जिन नीतियों पर काम कर रहे हैं, जो निर्णय ले रहे हैं, वो 1000 साल का भविष्य तय करने वाले हैं. हमारे शास्त्रों में कहा गया है, यथा ही एकेन चक्रेण नरथस्य गति ही भवेत् एवं पुरुष कौर्ण बिना दैवम न सिद्ध्यति. यानी जैसे एक चक्र से रथ नहीं चल सकता है, उसी प्रकार बिना मेहनत के सिर्फ भाग्य के भरोसे सफलता नहीं मिलती. विकसित भारत के हमारे लक्ष्य की प्राप्ति के लिए भी विकास रथ के हर चक्र को मिलकर चलना है. दृढ़ प्रतिज्ञ होकर हर दिन, हर क्षण इस लक्ष्य के लिए काम करना है. लक्ष्य को प्राप्त करने के लिए जीना है, जिंदगी खपानी है. साथियों, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజంలో కుల భేదాలు అంతం చేయాలని పిలుపునిచ్చారు. హిందువులకు ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక అనే సూత్రాన్ని స్వీకరించడం ద్వారా సామాజిక సామరస్యం కోసం కృషి చేయాలని కోరారు. 5 రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో పర్యటిస్తున్న భగవత్ హెచ్బీ ఇంటర్ కాలేజ్ పంచన్ నగరి పార్కులోని 2 శాఖల్లోని స్వయం సేవకులతో వేర్వేరుగా మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి చేరువ కావాలని, అట్టడుగు స్థాయిలో సామరస్యం, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి వారిని తమ ఇళ్లలోకి ఆహ్వానించాలని కోరారు. విలువలే హిందూ సమాజానికి పునాది అని పేర్కొన్నారు. సాంప్రదాయం, సాంస్కృతిక విలువలు, నైతిక సూత్రాలు కలిగిన సమాజాన్ని నిర్మించాలని సూచించారు. తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జపాన్లో పర్యటిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా బృందం ఇప్పటికే పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. తెలంగాణ యువతకు విదేశాల్లో, ముఖ్యంగా జపాన్లో ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జపాన్కు చెందిన టెర్న్, రాజ్ గ్రూప్ అనే 2 ప్రముఖ సంస్థలతో వేర్వేరుగా అవగాహన ఒప్పందాలు, MOUలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగంలో 200, ఇంజనీరింగ్ రంగంలో 100, పర్యాటక రంగంలో 100, నిర్మాణ రంగంలో 100 చొప్పున మొత్తం 500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ బృందం తమ పర్యటనలో భాగంగా కితా క్యూషు నగరాన్ని సందర్శించింది. అక్కడ నగర మేయర్ కాజు హిసా టకేచితో సమావేశమైంది. ఒకప్పుడు తీవ్ర కాలుష్యంతో సమస్యలు ఎదుర్కొని నేడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన కితా క్యూషు నగరం సాధించిన ప్రగతిని, అమలు చేసిన ప్రణాళికని బృందం అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా మురాసాకి రివర్ మ్యూజియం, ఎన్విరాన్మెంట్ మ్యూజియం, ఎకో టౌన్ సెంటర్లను కూడా సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం నిజామాబాద్లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు 3 మంత్రులు హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ సభ ప్రాంగణం మధ్యలో దిగింది. ల్యాండ్ సమయంలో
వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరణాలు కూలిపోయాయి. దీంతో బందోబస్తు ఏర్పాటులో నిమగ్నమైన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడ్డ దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది పడ్డారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో హాజరవుతున్నట్టుగా అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కలెక్టరేట్లో ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయంలో అధికారుల సమన్వయ లోపం కారణంగా పైలట్ హెలికాప్టర్ సభా ప్రాంగణంలోనే దించేశాడు. హెలికాప్టర్ రెక్కల నుండి గాలి కారణంగా భారీగా దుమ్ము ఎగిసిపడింది. దీంతో సభా ప్రాంగణంలో జనం పరుగులు తీశారు. అదేవిధంగా మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. పంట ఉత్పత్తుల్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన 150 స్టాళ్లలో కొన్ని చిందరవందరగా పడిపోయాయి. కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీపై అభ్యర్థులు అనేక సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని నిలదీశారు. టీచర్ పోస్టుల నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా 6 లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ప్రభుత్వం మాట్లాడితే సహించలేదని హెచ్చరించారు. మెగా డిఎస్సీ చిత్తశుద్ధితో టీచర్స్ కు సంబంధించి మే నెలలోనే అన్నిటిని కూడా అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నిటిని కూడా పూర్తి చేస్తామంటున్నారు. మే నెలలో ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు సుమారుగా ఈ 16,347 పోస్టులు ఈ రోజు మనకు డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వ్యాకెన్సీస్ కనుక్కుండే పని అయితే వాటన్నిటిని కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు, మంచి మాటే. అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రిమోట్లో ఉండేటువంటి స్కూల్స్ అన్నీ కూడా 16,347 పోస్టులకు సంబంధించి రిమోట్ స్కూల్స్ అన్నీ కూడా వ్యాకెంట్గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనో అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే అప్పటిదాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉందా? జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్లా. ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 11 నెలల క్రితం జూన్ 14వ తారీఖున 2024 సంవత్సరంలో 16,347 పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు. కరెక్ట్గా 11 నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే 16,347 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆ 16,347 వ్యాకెన్సీస్కి సంబంధించిన డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు, ఎన్ని మార్పులు జరుగుంటాయి. అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ 117 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించి ప్రతి స్కూల్ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ 117 తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దంలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం 117 జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా. ఆ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి అందరికీ కూడా ఒక భ్రాంతిని కలిగించినారు. అయితే 117 జీవోని రద్దు చేయకుండా ఆ 117 జీవో ప్లేస్లో కొత్త మెమోని ఒక దాన్ని తీసుకొని ఇచ్చినారు. ఈ మెమో వల్ల ఈరోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయే పరిస్థితి ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సుమారుగా 31,000 చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. నేరేడుచెర్ల మండలంలోని చిల్లపల్లి వద్ద లారీపై పడిన పిడుగు పూర్తిగా దగ్ధమైన లారీ కరీంనగర్ నుండి చెన్నైకు పత్తిలోడుతో వెళ్తున్న లారీపై పిడుగుపడి పూర్తిగా కాలిబూడిదైన లారీ. ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు వెంటనే స్థానిక పోలీసులు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయగా వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే కాలిబూడిదైన లారీ. లారీ మొత్తం కాలిపోదు. విడిపడదు, దాని మీద పడ్డది.
లేకుంటే ఈ వర్షానికి అదే వాళ్ళే చెప్పారు. లారీ మొత్తం కాలిపోతుంది. పిడిపడ్డది, దాని మీద పడ్డది. లేకుంటే ఈ వర్షానికి అదే వాళ్ళే చెప్పారు. రాయకోడ్ మండలంలోని యూసఫ్పూర్ గ్రామంలో నేటి నుండి 2 రోజుల పాటు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి, నంది, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి శిఖర ప్రతిష్ఠ వేడుకలు నిర్వహించనున్నట్లు మాలిపట్లోల భాస్కర్ రెడ్డి, మాలిపట్లోల నరసింహారెడ్డి, మాలిపట్లోల సంగారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు అఖండ దీపారాధన, గోపూజ, గణపతి పూజ, స్వస్తిహ పుణ్యవచనం, అంకురార్పణం, పృథ్వీకరణం, నాంది సమారాధన, పంచోగవ్య ప్రాసన, ప్రధాన కలశ స్థాపన, మంటపారాధన, అగ్ని ప్రతిష్ఠ, మహామంగళ హారతి పూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీచ్కుందకు చెందిన ఆశ్రమానికి చెందిన సోమలింగ శివాచార్య స్వామి, ధనసిరి ఆశ్రమ వీరేశ్వర శివాచార్య స్వామీజీ, సద్గురు బండాయప్ప స్వామిలు ముఖ్య అతిథిగా వీచేస్తారని భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరారు. లింగం బసవన లింగం బసవన ఊరు కొట్టదా దానికి ఏం చేయాలి చెప్తే ఇల్లేరా ఖాళీ ఉంది చేస్తారు
నల్గొండ నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో గొల్లవారి యాదవులు గంగమ్మ జాతర తెల్లవారుజామున మొక్కుబడి సమేతంగా ప్రథమంగా వార్షికోత్సవం అంగరంగ వైభవంగా మహిళలు డప్పు వాయిద్యాలతో పాల్గొనడం జరిగింది. ఆటపాటలతో వివిధ మహిళలు మరియు పుర ప్రముఖులు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పెద్దగొల్ల రామచంద్ర యాదవ్, గౌని రాజేష్ యాదవ్, బూడిద గోవింద్ యాదవ్, కాశీ యాదవ్, కొట్టె సైదులు యాదవ్, కొట్టె యశ్వంత్, సాయి యాదవ్ తదితరులు మహిళలు పాల్గొన్నారు. భారత స్టాక్ మార్కెట్లు సోమవారం ఏప్రిల్ 21న భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ ముప్పు, గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి ఉన్న నేపథ్యంలో కూడా మన మార్కెట్లు లాభాలతో ఎగబాకడం విశేషం. ఈ క్రమంలో ఉదయం 10:50 సెన్సెక్స్ 665 పాయింట్లు పెరగగా నిఫ్టీ 218 పాయింట్లు పుంజుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 949 పాయింట్లు లాభపడగా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచి 930 పాయింట్ల వృద్ధి చెందింది. దీంతో ఇన్వెస్టర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ఇండ్, ఇన్ బ్యాంక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ట్రెంట్ కంపెనీల స్టాక్ టాప్ 5 లాభాల్లో ఉండగా అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐటీసీ, హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్స్ సంస్థల స్టాక్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ సూచి 1.84% పెరిగి 55,291.05 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు మంచి వాల్యూమ్స్తో ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, పిఎస్యు బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు కూడా 1% పైగా లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్
IPL 2020 సీజన్లో భాగంగా ఆదివారం నాడు వాంఖండే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అజయ్ అర్ధశతకాలతో చెలరేగి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 15.4 ఓవర్లలోనే 1 వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను కట్టడి చేసే ప్రయత్నం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ 19 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్సర్. రోహిత్ శర్మ తొలి వికెట్కు 63 పరుగులు జోడించారు. రికెల్టన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 68 నాటౌట్, 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఎండ్లో రోహిత్ శర్మ 45 బంతుల్లో 76 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లు కూడా దూకుడుగా ఆడారు. వీరిద్దరూ చెన్నై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 4లు, 6లతో విరుచుకుపడ్డారు. రెండో వికెట్ కు అజేయంగా 114 పరుగులు జోడించి మరో 26 బంతులు మిగిలి ఉండగానే ముంబైకి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా ఒకడే వికెట్ తీయగలిగారు. మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ముంబైకి ఇది వరుసగా 3వ విజయం కావడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతులు అందిపించుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత వచ్చిన దేవర చిత్రంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. దేవర తర్వాత ఎన్టీఆర్ ఏ హీరోతో సినిమా చేయనున్నాడు, షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతాడు, ఎప్పుడు పూర్తి చేస్తాడనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఇప్పుడు అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు యంగ్ టైగర్ ఏప్రిల్ 22 నుండి కర్ణాటకలో జరగనున్న షూటింగ్లో పాల్గొననున్నారు. ఎన్టీఆర్ హైదరాబాద్ను వదిలి కర్ణాటకకు వెళ్లాడు. కర్ణాటక వెళ్తే ఎయిర్పోర్ట్లో తన నిర్మాతలతో మాట్లాడారు. ఆ సమయంలో ఎన్టీఆర్ని తమ కెమెరాలో బంధించారు. ఎన్టీఆర్ లుక్ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత సన్నగా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. జాకెట్ లాంటి షర్ట్, కళ్లకు అద్దాలు పెట్టుకుని తన లుక్తో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రం తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ను నీల్ చాలా కొత్తగా ప్రజెంట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్కు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఇటీవల ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. ఈ క్రేజీ మూవీ సెట్స్లోకి ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎన్టీఆర్ సెట్స్లో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేస్తూ మారిన హోమానికి ముందు ప్రశాంతత అంటూ ఎన్టీఆర్ షూటింగ్ కోసం స్టార్ట్ అయిన వీడియోను షేర్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, రవిశంకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్స్ ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ యూనిక్ మాస్ విజన్ తో ఎన్టీఆర్ ను సరికొత్త మాస్ అవతార్లో చూపించబోతున్నారు. ఇది సినీ ఇండస్ట్రీలో సరికొత్త మైల్ రాయిని సృష్టించనుందని అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాచరికం మళ్లీ రావాలి, నేపాల్లో భారీ నిరసనలు. భారత్కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో జేడీ వాన్స్ పిల్లలు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ తమ ప్రభుత్వ పాలసీలతో 1000 ఏళ్ల భవిష్యత్తును సృష్టిస్తున్నట్టు వెల్లడి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు. విలువలే హిందూ సమాజానికి పునాది అన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. జపాన్లో మరో 2 కంపెనీలతో రేవంత్ బృందం MOU. 10 రాజ్ గ్రూప్ అనే 2 ప్రముఖ సంస్థలతో వేర్వేరుగా అవగాహన ఒప్పందాలు. సభ ప్రాంగణంలో దిగిన హెలికాప్టర్, మంత్రులకు తప్పిన ముప్పు. మెగా డిఎస్సీని చిత్తశుద్ధితో నిర్వహించకపోతే సహించం స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఓవైపు ట్రేడ్ వార్ అయినప్పటికీ భారీ లాభాల్లో భారీ స్టాక్ మార్కెట్, సరికొత్త రికార్డులను తాకిన బ్యాంకు నిఫ్టీ.
చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం. 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించిన ముంబై ఇండియన్స్. మారడ హోమానికి సిద్ధమైన ఎన్టీఆర్, జూనియర్ అభిమానులు ఫుల్ ఖుష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.